ఎక్కువ మందికి సందేహం ఉండేది. ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యేది అయినటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అది ఎవరైనా దురదృష్టవశాత్తు ఇంట్లో చనిపోతే ఆ ఇంటి వాళ్ళు ఎన్నాళ్ళు పూజలు చేయకూడదు, ఇంట్లో ఏ రకంగా ఉండాలి అంటే దేవుడి విషయంలో ఏ రకంగా ఉండాలి, పూజలు తర్వాత టెంపుల్కి వెళ్ళటాలు, స్తోత్ర పాఠాలు చదువుకోవటాలు, ఇటువంటి విషయంలో వాళ్ళ లిమిటేషన్స్ ఏమిటి అనేది చెప్పబోతున్నానండి. ఇది ఎవరు కూడా విస్మరించలేనటువంటి సబ్జెక్టు. ఎవరికైనా ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో ఇంట్లో ఎదురు కాక తప్పని సామాజిక స్థితి. కాబట్టి దీనికి మనం ఏం చేయాలి అంటే శాస్త్రబద్ధంగా సంప్రదాయ పరంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎవరైనా ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ సంప్రదాయ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సంవత్సరం ఏటి సూక్తం అంటాం మనం. సంవత్సర కాలం పాటు పితృయజ్ఞం, పితృదేవతల కోసం విడిచిపెట్టేస్తాం. దాన్ని చాలామంది అశౌచముగా భావిస్తారు. కానీ అది అశౌచం కాదండి. కేవలము బలవన్మరణాలు, గర్భిణీ మరణాలు, అనుకోకుండా జరిగే విపత్తులు అంటే సడన్ డెత్స్, తర్వాత చాలా వరకు ఆయుర్దాయం ఉండి ముందుగా వెళ్ళిపోయిన దురదృష్టకర మరణాలు, ఇటువంటి వాటిని మాత్రమే మనం అశౌచంగానూ ఇబ్బందిగానూ అశుభంగానూ భావించాలి తప్ప జీవితం అంతా గడిపేసి జీవితం అంతా కూడా మనకి ఇవ్వాల్సినవన్నీ వాళ్ళు నేర్పించి ఇచ్చి సంపూర్ణ జీవితం అనుభవించిన తర్వాత ఇంట్లో పెద్దలు ఎవరైనా ఇంట్లో మనుషులు ఎవరైనా సరే వెళ్ళిపోతే అది అశౌచం కాదండి, యజ్ఞం. అశౌచం అంటే ఒక రకంగా చెప్పాలంటే మైల. అలా మైల పాటించినట్టుగా దూరంగా ఉండి మనం చేసేది ఎప్పుడు అంటే ఇందాక నేను చెప్పిన సందర్భాల్లో. ఇప్పుడు పూర్ణ జీవితం గడిపి పెద్దలు వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ సంవత్సరం పాటించవలసినది మైల అనే పేరుతో కాదండి, యజ్ఞం, పితృయజ్ఞం. ఇంట్లో పితృ సమానులు కానీ అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ అన్నావదినలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు, మన జీవితంలో అన్ని దశల్ని ఎక్కువగా చూసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా సడన్గా వెళ్ళిపోతే ఆ సంవత్సరం పాటు మనం పితృయజ్ఞం పేరుతో విడిచిపెట్టవలసింది వాళ్ళ గౌరవార్థం మాత్రమే. వాళ్ళ గౌరవార్థం పితృదేవతలకు మాత్రమే. అంటే వాళ్ళు పితృదేవతల్లో కలిసిపోతారు, సహజ మరణాలు కాబట్టి వాళ్ళు పితృదేవతల్లో కలిసిపోతారు కనుక వాళ్ళ గౌరవార్థం మనం వాళ్ళకి ఆ సంవత్సరం వాళ్ళకి విడిచిపెట్టడం అన్నమాట. అటువంటప్పుడు పూజ ఏం చేయాలి, నిత్య పూజా పరులు ఏం చేయాలి అని అంటే నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఆ 15 రోజుల కార్యక్రమాలు, సంప్రదాయ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర నిలబడి ఈ విషయం చెప్పేసుకోవాలి. ఇలాంటి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఏటి సూక్తం సంవత్సర సూతకం పూర్తయ్యేంత వరకు మేము మా కుటుంబస్తులో ఎవ్వరం కూడా ఈ సంప్రదాయ కార్యక్రమాలు, సంప్రదాయ వ్రతకల్పాలు, తర్వాత ఇటువంటి పండుగలు, హ్యాపీ మూమెంట్స్ ఏవి కూడా మేము జరుపుకోలేము స్వామి లేదమ్మా. కాబట్టి మేము ఈ సంవత్సరం ఈ ఏడాది పూర్తయ్యేంత వరకు మా పెద్దలు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ గౌరవార్థం ఈ సంవత్సరాన్ని విడిచిపెట్టేస్తున్నాము అని చెప్పేసుకోవాలి. చెప్పేసుకుని మన్నింపు కోరాలి ఫస్ట్. తర్వాత ఏం చేయాలి అని అంటే ప్రతిరోజు దీపం లేని ఇల్లు, మన భారతీయ శాస్త్ర ప్రకారం దీపం లేని ఇల్లు శ్మశానంతో సమానం అని అంటారు. కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారంగా ప్రతిరోజు నిత్య దీపం వెలిగించుకోవచ్చు. ప్రతిరోజు నిత్య దీపం వెలిగించుకొని అగరవత్తులు పెట్టుకొని ఏదైనా ఒకటి, ఒక పదార్థం ఏదో ఒకటి మనం వండింది కాకుండా ఒక పటిక బెల్లమో లేకపోతే ఒక పండో ఫలమో ఏదో మనకి అందుబాటులో ఉన్నది మనం చేసుకుని అంటే నివేదన చేసేసుకుని తలుపేసుకుని వచ్చేయటం తప్ప ఏ రకమైన పండుగలు, పబ్బాలు, స్తోత్రపారాయణలు చేయకూడదండి. ఇంకా నేను చెప్పబోయే నెక్స్ట్ నియమం ఏంటంటే పారాయణ పరులు. అంటే కొంతమంది ఉంటారు
వాళ్ళు రెగ్యులర్గా పారాయణలు చేసుకుంటూ ఉంటారు. లలితా సహస్రనామ పారాయణలు, విష్ణు సహస్రనామ పారాయణలు, తర్వాత రకరకాలు వాళ్ళకి ఇష్టమైనవి ఏవైనా సాయి చాలీసా అని ఇదని అదని రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం చెయ్యాలి అని అంటే పూజా గదిలో కాకుండా వేరేగా ఇంట్లో హాల్లోనో లేకపోతే ఎక్కడో లివింగ్ రూమ్లోనో ఎక్కడో దగ్గర అన్ని అవకాశాలు లేనప్పుడు సెంటర్ హాల్లో ఎక్కడ పూజ దగ్గర కాకుండా వేరే చోట ఎక్కడో వాళ్ళు పడుకునే గదిలో అయినా సరే ఒక మంచం మీద కాకుండా కుర్చీలో కూర్చుని వాళ్ళు రెగ్యులర్గా చేసుకునే పారాయణలు ఏమైనా ఉంటే చదువుకోవడం మాత్రమే చదవవచ్చు. దానికి సంకల్పం చేసి చదవటం కానీ, అంటే సంకల్పం చెప్పి మన గోత్రనామాదులతో చదవడం కానీ, ఆలయ దర్శనం కానీ, ఆలయంలోకి వెళ్ళొద్దన్నారు కదా అని చెప్పి ఆలయ మండపంలో కూర్చుని చదువుకోవడం కానీ, అలాంటివేవి దయచేసి సోదర సోదరీమణులు ఎవ్వరూ చేయకండమ్మా. అలా చేయకూడదు. చేస్తే దానికి వ్రతమాచరించిన పూర్ణ ఫలం వస్తుంది. అప్పుడు మన వాళ్ళని మనం ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది వెళ్ళిపోయిన వాళ్ళని. అందుచేత ఎవరైనా మరణిస్తే ఆ సంవత్సర కాలం పాటు ఇంట్లో నిత్యం దీపారాధన, కేవలం దీపం వెలిగించటము, ఏదైనా పుష్పం ఉంటే ఒక పువ్వు పెట్టడము, లేదా మాల వేయటము, లేదు అని అంటే ఒక అగరబత్తి వెలిగించటము, ఒక పండో ఫలమో నివేదన చేయటము, అంతే. మీరు ఏదైనా చదువుకుంటే అది బయటకు వచ్చి కూర్చొని దేవుడి దగ్గర కాకుండా, అంటే సన్నిధిలో కాకుండా వేరేగా వచ్చి కూర్చొని చేసుకోవడం చేయాలమ్మా. ఆ సంవత్సరీకాలు అయిపోయి సంవత్సరం అయిపోయిన తర్వాత చేసే మతపరమైన కార్యక్రమాలు, సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు అయిపోయి వాళ్ళ ఆత్మశాంతి కోసం మనం చేయవలసిన మన నైతిక బాధ్యత, పితృ రుణం ఏదైతే ఉందో అది తీర్చేసుకున్న తర్వాత, శుద్ధి పుణ్యాహవచనాలు అవి అయిపోయిన తర్వాత దేవుణ్ణి మళ్ళీ కడిగేసి మళ్ళీ ప్రతిష్ఠ చేసి పెట్టుకుంటాం చూడండి. అప్పటి నుంచి ఇంకా మనకి అడ్డు లేదు. ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూడమని ప్రార్థన చేసి గణపతి పూజ చేసుకుని మళ్ళీ మన మతాచారం ప్రకారంగా మన కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంతవరకు కూడా మనం చేయవలసింది ఇంతే. విశేషమైన దీపాలు వెలిగించడం కానీ, అంటే రొటీన్గా చెప్తూ ఉంటాం కదా, కొబ్బరి దీపం అని, నేతి దీపం అని, తర్వాత పిండి దీపం అని, వెంకటేశ్వర స్వామి కోసం, మహాలక్ష్మి కోసం కుబేర దీపం అని, ఇలాంటివి వెలిగించటం చేయకూడదు. ఎందుకంటే అవి ప్రత్యేక ఫలితాల కోసం నిర్దేశించబడిన ప్రత్యేకతలు, అవి ప్రత్యేక ఆరాధన విశేషాలు కనుక అటువంటివి ఏవి చేయకుండా కేవల దీపారాధన, నివేదన, స్మరణ, అది కూడా దేవుడి దగ్గర స్మరణ కాకుండా బయట ఎక్కడ కూర్చొని చేసుకోవటం. ఆలయ దర్శనం నిషిద్ధం, అసలు వెళ్ళరాదు. కనుక ఆ రకంగా పితృయజ్ఞం చేసి పితృదేవతలకి మీ సంవత్సర కాలాన్ని వాళ్ళకి విడిచిపెట్టి వాళ్ళని గౌరవించి తద్వారా వారి ఆశీస్సులు పూర్తి స్థాయిలో పొంది రుణం తీర్చుకుని మన మానవ జన్మకి, హిందూ ధర్మానికి, మన సాధారణంగా మన మానవ ధర్మం అనేది ఒకటి ఉంది కదా, ఏ మతమైనా మానవ ధర్మం ఒకటే కదా, మానవ ధర్మానికి న్యాయం చేసి మన తరువాత తరాల వాళ్ళకి ఈ విషయాన్ని పదిలంగా అందించే కార్యక్రమంలో మనం సఫలీకృతం అవ్వాలండి. అలా అవుతారని, చేసుకుంటారని, సుఖ సంతోషాలతో ప్రశాంత జీవనం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంకల్ప సిద్ధిరస్తు.